తెలంగాణ రాజధాని నగరం జలసంద్రాన్ని తలపిస్తుంది. భారీ వర్షాలతో వరద నీరు చేరడంతో మూసీ నది ప్రమాదకరంగా ప్రవహిస్తుంది. నదీ పరివాహక ప్రాంతాలకు వరద నీరు చేరుకొని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూసీ ప్రవాహం ఇప్పటికే మహాత్మాగాంధీ బస్టాండ్ను చుట్టుముట్టింది. జిహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్ బృందాలు సాయంతో ప్రయాణికులు బయటకు వచ్చారు. ఎంజీబీఎస్ను వరద నీరు ముట్టడంతో జిల్లాల నుండి వచ్చే బస్సులను అనుమతించడం లేదు. మూసీ నదిపై గల పలు వంతెనలపై నుండి వరద నీరు అధికంగా ప్రవహిస్తుంది. పురాణపూల్ బ్రిడ్జ్ వద్ద మూసీ ప్రమాదకర స్థాయిలో చేరింది. ముసరంబాగ్, చాదర్ఘట్ బ్రిడ్జిలపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో ఈ బ్రిడ్జిలను మూసివేశారు. మూసీ నదితో పాటు నాలాల్లో కూడా ప్రవాహ ఉధృతి భారీగా పెరిగింది. దీంతో కొన్ని కాలనీలు నీట మునిగాయి. మూసీ నదిలో ప్రవాహ ఉధృతి పెరగడానికి జంట జలాశయాల గేట్లు ఎత్తి భారీగా నీటిని దిగువకు వదలడమే కారణంగా తెలుస్తుంది. గండిపేట జలాశయం గేట్లు ఎత్తడం వల్లే మూసీలో నీటి ప్రవాహం ప్రమాదకరంగా స్థాయికి చేరింది. హెచ్చరికలేవీ లేకుండా గేట్లు ఎత్తడంతో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కూడా మూసీ వరదలకు కారణమవుతున్నాయి. ప్రస్తుతం జంట జలాశయాల నుంచి 35,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. దీనికి తోడు పరివాహక జిల్లాలు నగరంలో కురుస్తున్న వర్షాలు తోడవడంతో మూసీ ప్రవాహం మరింత ప్రమాదకరంగా మారింది. వర్షాలు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో మూసీకి వరద ప్రవాహం పెరిగే అవకాశాలున్నాయి. ప్రస్తుతం మూసీ నదిలో వరద నీటి ప్రవాహం, పరివాహక ప్రాంతంలో పరిస్థితుల గురించి సీఎం స్వయంగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో చేపడుతున్న సహాయక చర్యలను మరింత వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. బతుకమ్మ, దసరా పండుగలు దగ్గర పడడం, వీకెండ్ కావడంతో జిల్లాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మూసీ వరద నీరు పెరుగుతున్న తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు, ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.